నమస్కారం సార్. నమస్కారం సార్, 4.5 ఏళ్ళుగా జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? అరాచక పాలన సార్ అది. మీరు ఏమైనా డెవలప్మెంట్ చూసారా? ఏం డెవలప్మెంట్ లేదు, దౌర్జన్యాలు చూసాం. కొత్త జనాల మీద దౌర్జన్యాలు చూడడం, ఎదురిచ్చి మాట్లాడితే కేసులు పెట్టడం, కొట్టడం, ఆ విధంగా 4 సంవత్సరాల్లో చూస్తాం. జగన్ గారు పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా, దాని స్పందన ఎలా ఉంది సార్ జనాలు? ఏముందండి, వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, ఈ చేతి ఇస్తున్నారు, ఈ చేతి తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చే కూడా పోతాయని చెప్పి అదే విధంగా వాళ్ళు చెప్పిన వాటి అన్నిటికీ వీళ్ళు గమ్ముకుంటా ఉన్నారు. ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు వచ్చే కూడా పోతాయని చెప్పి దానివల్ల వాళ్ళు తీసుకొని మనసులో పెట్టుకోవడం, రేపు ఓటు రూపంగా చూపించాలని మేము ఒక 3-4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. వాటిలో తిరిగితే ఏంటంటే ప్రజల వ్యతిరేకత ఎట్టుందంటే ఇదే చెప్పారు వాళ్ళు. మేమైనా అడిగితే మాకు వచ్చే పథకాలన్నీ పోతాయో అని. సరే ఇంకెందుకు, ఏదన్నా వచ్చినవి తీసుకున్నాము, రేపు ఓటు రూపంగా ఈ దరిద్రుల్ని మనం పంపించేసి మన పరిపాలన మంచి చేసే వాళ్ళని చంద్రబాబు నాయుడు నాయకత్వం తీసుకుందామని జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. నారాయణ సార్ కూడా ఈసారి మాకు మంచి అభయం ఇచ్చున్నాడు. పోయినసారి బాగా గెలిచాడు. జనాలు అందరూ మేము తప్పు పని చేసాము, నారాయణ సార్ మనం గెలిపించుకుంటామని మాకు చెప్తా ఉన్నారండి. రోడ్లు కానీ పార్కులు కానీ డెవలప్మెంట్ క్లాస్ గా ఉంది. టూరిజం ప్లేస్ అంటే ఎరగాలమ్మ గుడి కాడ బాగా చేశారు. అది సగం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గందరగోళం చేసి మెయింటెనెన్స్ లో చేస్తున్నారంటే పార్కులు ఇవన్నీ ఏం చేయట్లే. వాళ్ళేమో అసలు అభివృద్ధి ఏం చేయట్లా. ఎక్కడ చేసినాయి అంతకుముందు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా ఆగిపోయి ఉన్నాయి. ఏం చేయాల వాళ్ళు ఏం చేయాల. లోపల కనీసం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ సార్ ఇచ్చిన ఈ ఉన్నాయి కదా, మామూలుగా పార్కులో సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు కూడా దాన్ని ఫిట్ చేసుకోకుండా దాన్ని ఆడ పెట్టేస్తే ఈ బర్రెలు కట్టేసుకోవడం, పిల్లకాయలకి ఆడుకునే లేకుండా అది గందరగోళం చేసి అటు చేసేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని పార్కుల్లో ఈ మధ్య లేటెస్ట్గా ఎలక్షన్ మూమెంట్ వస్తుందని చెప్పి కొన్ని 2-3 పార్కులు, అప్సీ కాలంలో పార్కులు కూడా కొన్ని ఈ మధ్య కాలంలో కొంచెం చేశారు. మీరు నించున్న ఈ రోడ్డు ఏ ప్రభుత్వ హయాంలో వేశారు? నారాయణ సార్ వేసింది, టీడీపీ గవర్నమెంట్. ఈ 10వ డివిజన్ మొత్తం సిమెంట్ రోడ్లు కానీ, ఎఫ్సీ కాలంలో సిమెంట్ రోడ్లు కానీ మొత్తం A to Z నారాయణ సార్ వేసింది. అంకనం ఆ రోజు ₹1,00,000 ఉన్న అంకనం 24 లక్షలు అమ్ముతున్నారు. ఈ దరిద్రులు ఎప్పుడు పంపించేస్తామా అని వాళ్ళు బయటపడకుండా చెప్తా ఉన్నారు. ఈసారి నారాయణ సార్ బంపర్ మెజార్టీతో మా 10వ డివిజన్ మంచి మెజార్టీతో మేము నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాం, మా మెజార్టీ ఇస్తాం. చెత్త పన్ను కలెక్ట్ చేస్తున్నారు కదా, నెల్లూరు సిటీ ఎంతవరకు క్లీన్ గా ఉంది? ఎక్కడ చెత్తమండి, ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ అని చెప్పారు సార్. మళ్ళీ ఈ పండగలు వాళ్ళు మున్సిపల్ కార్మికులు మా 10వ డివిజన్లో ఎక్కువ ఉండేది. సిటీ మొత్తం చేసేవాళ్ళలో మా 10వ డివిజన్లోనే కార్మికులు ఎక్కువ ఉండాలన్నమాట. వాళ్ళని అడిగితే ఏంటంటే ఈ పండగలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఎత్తకుండా ఉంటే రేపే మేమే ఎత్తాలి, వాటి వల్ల మాకు రోగాలు జబ్బులు వస్తే పట్టించుకునే దిక్కు కూడా లేదు మాకు, అందువల్ల మేమే సమ్మె విరమించుకొని మేమే చేస్తున్నామని చెప్పి వాళ్ళు మేము అడిగితే వాళ్ళు అదే మాట చెప్పారు.